హలో అండి, ఈరోజు నేను కర్రీ వండుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వెజిటేబుల్స్ ఏమీ లేవు. సరే వెజిటేబుల్స్ లేకపోతే ఏంటి, చింతపండు ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పి వెంటనే చింతపండు తీసుకొని నానబెట్టి చారు చేశానండి. నేను తాలింపులో ఒక పొడి వేస్తానండి, అది వేస్తే చారు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. మీలో చారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకునే టైం లేని వాళ్ళు వేడి నీళ్ళు పోస్తే వెంటనే నానిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చింతపండు మంచిగా కలుపుకోవాలండి. కలిపి చారు మొత్తం తీసేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా చారు మొత్తం మీకు ఏ క్వాంటిటీ అయితే కావాలో ఆ క్వాంటిటీతో తీసుకోండి. చారు మరీ పుల్లగా కాకుండా ఇలా మొత్తం కూడా చింతపండు రసం తీసుకున్న తర్వాతకి మనం ఇందులో మనకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోండి మన పులుపుని బట్టి. ఇప్పుడు దీంట్లోకి 2 ఆనియన్స్ కట్ చేశానండి. ఒక ఆనియన్ వేస్తున్నాను, ఒక ఆనియన్ ముక్కలు వేసేస్తున్నాను. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రాసెస్ వల్ల చారు టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రెషర్తో ఫింగర్స్తో మొత్తం మ్యాష్ చేసినట్టు చేయాలండి. ఈ ఆనియన్స్ కొత్తిమీర రసం అనేది చారులోకి పట్టాలండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోకి 2 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక ఎల్లిగడ్డ మొత్తం దంచి వేసుకోండి, పొట్టేం తీయకండి. ఇందులోకే కరివేపాకు వేసుకోండి. మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకొని దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. నేను ఒక పొడి అని చెప్పాను కదండి, జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని చింతపండు రసంలోకి పోపు వేసేసుకుంటే చారు రెడీ అయిపోతుందండి. ఫైనల్గా మనం ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదండి కట్ చేసింది, దాన్ని కూడా వేసేసుకోండి. కర్రీ ఏమీ అవసరం లేదండి, ఈ చారు ఉంటే ఇంకొక బుక్క ఎక్కువనే తింటారండి. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.